ఏదైనా సమస్య ఉంది అంటే చండీ యాగం చేసుకోండి, లేకపోతే చండీ హోమం చేసుకోండి అని చెప్తూ ఉంటారు కదండి. వివాహ సమస్యల నుంచి, అంటే వివాహ జాప్యత ఉంది, పెళ్ళి అవ్వట్లేదు, మరి మా పిల్లవాడికి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ, మరి వాళ్ళకి త్వరగా వివాహం అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ సహస్ర చండీ మహాయాగంలో పాల్గొనొచ్చా అండి? తప్పకుండా తల్లి. ఈ వివాహానికి అబ్బాయికి వివాహ కారకుడైనటువంటి శుక్రుడు, అలాగే కుజుడు, అలాగే అమ్మాయికి అయినా సరే మ్యాక్సిమం ఉండేటువంటి దోషాల్లో కుజుడు యొక్క దోషం వల్ల వివాహం ఆలస్యం అవ్వడం జరుగుతూ ఉంటుంది, లేదా కళత్ర స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. భగవంతుడి యొక్క లీల ఏంటయ్యా అంటే కుజుడికి అలాగే శుక్రుడికి కూడా అధిష్టానం అమ్మవారు. ఈ అమ్మవారిని ఆరాధన చేసుకోవడం వల్ల అతి శీఘ్రంగా ఉత్తమమైన కన్య దొరికి పాణిగ్రహణం అబ్బాయికి అవుతుంది, ఉత్తమమైనటువంటి వరుడు దొరికి అమ్మాయికి పాణిగ్రహణం అవుతుంది. కాబట్టి జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా అమ్మవారిని ఆరాధన, అర్చన, హోమాధికాలు చేసినట్లయితే ఖచ్చితంగా వివాహం సత్ఫలితం పొంది అతి శీఘ్రంగా జరుగుతుంది అని శాస్త్రవచనం తల్లి. అద్భుతం అండి. జూలై 15వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు సహస్ర చండీ మహాయాగం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేయండి, రిజిస్టర్ చేసుకోండి.